భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై సుమోటోగా కేసు స్వీకరించిన లోకాయుక్త విచారణకు ఆదేశించింది. అవినీతికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని పలు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. భూభారతి అడ్డాగా భారీ కుంభకోణానికి తెరలేపిన ముఠా రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఛార్జీలను కాజేస్తుంది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సాయంతో చలాన్ అమౌంట్ ఎడిట్ చేస్తున్న కేటుగాళ్లు జనగామలో ఒకే రోజు 10 చలాన్లకు చెందిన 8,55,577 రూపాయలు కాజేశారు. అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు చలాన్లపై విచారణకు ఆదేశించారు. జనగామ తహసీల్దార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లు ఎడిట్ చేసి పేమెంట్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కుంభకోణానికి CCLA టెక్నికల్ టీం సిబ్బంది సహకరిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతిని తెచ్చి మొత్తం రెవెన్యూ శాఖని బంగాళాఖాతంలో కలిపే పనిలో పడిందని విమర్శలు వస్తున్నాయి. భూభారతి రిజిస్ట్రేషన్లలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడమే అందుకు నిదర్శనంగా నిలిచింది. కొంతమంది కేటుగాళ్లు చైన్ సిస్టమ్గా ఏర్పడి టెక్నికల్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలలో చివరికి ఉన్న ఒక సున్నాను తొలగించి తక్కువ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. మొన్న ఒక్కరోజే జనగామ జిల్లాలో 8.5 లక్షలు కొట్టేశారంటే ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారోనని అధికారులు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో జరిగిన అతిపెద్ద స్కామ్గా భూభారతి నిరవపోతుందని కొందరు టెక్నికల్ నిపుణులు గుసగుసలాడుతున్నారు.